ఎన్నికల్లో పోటీపై పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాను ఎలాంటి హామీ కోరలేదన్నారు. వెళ్లి పని చేసుకోమని చంద్రబాబు చెప్పారని అన్నారు. బొమ్మసాని సుబ్బారావును ఇవాళే కలిశానని తెలిపారు వసంత. పార్టీ పెద్దలు కలిపితేనే దేవినేనితో కలిసేందుకు సిద్ధమన్నారు. త్వరలో మైలవరంలో పరిస్థితులు సర్దుకుంటాయని చెప్తున్నారు. నియోజకవర్గంలో నేతలు కార్యకర్తలను కలుస్తున్నానని అంటున్నారు. తనకు అసమ్మతి ఎదురు కావటం లేదు అని స్పష్టం చేస్తున్నారు కృష్ణప్రసాద్. చంద్రబాబును సీఎం చేయాలి అన్నదే మా లక్ష్యం అన్నారు. మైలవరం ఎమ్మెల్యే టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. కృష్ణప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, పార్టీలో టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మైలవరంలో మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఎక్కువ శాతం అసమ్మతి మీకు ఎదురవుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. దీని మీద మీ స్పందన? నాకేమీ పెద్ద అసమ్మతి ఏమి ఎదురు కాలేదండి. నేను ముఖ్య నాయకుల్ని చాలామందిని కలిశాను. వచ్చే 2 రోజుల్లో కూడా మిగిలిన వాళ్ళందరూ కలుస్తాను. ముందు నాయకుల స్థాయిలో కలవటం పూర్తయిన తర్వాత కార్యకర్తల స్థాయిలో కూడా కలుస్తాను. గ్రామాలకు వెళ్తాను, అందరం కలుస్తాను. మైలవరంలో మీరు పోటీ చేస్తానంటే ఇటు బొమ్మసాని సుబ్బారావు కావచ్చు, ఇటు దేవినేని ఉమా కూడా, వీరిద్దరు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? పార్టీ నిర్ణయమే శిరోధార్యం అండి. మైలవరంలో నేను పోటీ చేస్తాను, ఇంకో చోట చేస్తాననేది ఈ రోజుకేమీ పార్టీ ఇతిమిద్దంగా నిర్ణయం చేయలేదు. బాబు గారు నాకు పార్టీలో చేరిన రోజు ఏంటంటే వెళ్ళి పార్టీ పనిచేయమని చెప్పి కలవమని చెప్పారు. భావసారూప్యత కలిగిన వ్యక్తులతో పార్టీ యంత్రాంగంతో కలిసి నేను పనిచేస్తాను, అందరిని కలుస్తానండి. అధిష్టానం మీకు ఎటువంటి హామీ ఇచ్చింది? ఫస్ట్ జాబితాలో మీ పేరు అనేది లేదు, రెండో జాబితాలో మీ పేరు ఉండబోతుందా? ఉంటే మైలవరం ఉంటుందా, లేకపోతే పెనమలూరు ఉండే అవకాశం ఉందా? పార్టీ మీకు ఎటువంటి హామీ ఇచ్చిందన్నారు? నేను పార్టీ నుంచి హామీలు ఏం కోరలేదు. బాబు గారి కోసం, భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం నేను చేరాను కాబట్టి నా అవసరం రాష్ట్రానికి ఉంటుందనుకుంటే, పార్టీకి ఉంటుందనుకుంటే బాబు గారి నిర్ణయం మేరకు నేను పోటీ చేయడానికి సిద్ధం అవుతాను. అది ఇతిమిద్దంగా ఇది అనేవి చర్చ జరగలేదు, నిర్ణయం జరగలేదు. తొలి లిస్టులో రాకపోయినా రేపు భవిష్యత్తులో ఏం జరిగితే దానికి అనుగుణంగా ఉంటాను, అందరితో కలిసి పనిచేస్తాను. అంటే మీకు కనుక టికెట్ ఇస్తే దేవినేని ఉమా కావచ్చు, ఇటు బొమ్మసాని, వీరిద్దరూ కూడా పూర్తి వ్యతిరేకం, మేము ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదు అంటున్నారు. మరి ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారు? నిన్న మొన్న వర్షాలు పడలేదు, ఇవాళ రేపు పడవని మనం అనుకోలేం కదా. అట్లాగే పరిస్థితులు ఒకరోజు సానుకూలం కాదు, ఇంకో రోజుకు సానుకూలం చేసుకుంటాం. ఒకసారి బాధ్యతలంటూ అప్పగించిన తర్వాత సర్దుకుపోవటం, ముందుకు నడవటం, పరిస్థితులు చక్కదిద్దుకుంటా ముందుకు సాగాల్సిన బాధ్యత కూడా టికెట్లు ఎవరికైతే లభిస్తాయో వాళ్ళ మీద ఉంటుంది. ఆ రోజున ఆ పరిస్థితిలో తప్పకుండా నేను సర్దుబాటు చేసుకుంటాను, లేదా పార్టీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది, కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడతాం. అప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా నేను ప్రవర్తిస్తాను. మైలవరంలో 5 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు టీడీపీ కార్యకర్తల మీద, నేతల మీద అనేక కేసులు పెట్టించి వేధించారని చెప్పని పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. దీన్ని ఏం చేస్తుంది? కింద స్థాయిలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలుసండి. నేను ఎవరి మీద ఏ కేసులు బనాయించలేదు. ఒకవేళ వ్యక్తిగతంగా నేను బనాయించి ఇబ్బంది కనుక గురి చేస్తుంటే ఈరోజు నాకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కానీ కొండపల్లి సంఘటన మినహా ఇక ఎక్కడా కూడా ఆ సంఘటనలో కూడా 4-5 గంటల సేపు కారులోని కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించకుండా అక్కడ ఒక సీన్ క్రియేట్ అయ్యేటప్పటికి పోలీస్ యంత్రాంగం అంతా కలిసి కేసులు పెట్టడం జరిగింది తప్పితే నేనుగా పెట్టించిందే లేదు. మీరు అందరితో కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్తా ఉంటున్నారు. మరి దేవినేని ఉమానిని, ఇటు బొమ్మసాని సుబ్బారావుని కలిసి మీరు ఏమన్నా దీని మీద ఏమన్నా చర్చించుకొని ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఎప్పుడు కలిసే అవకాశం? బొమ్మసాని సుబ్బారావు గారిని కలిశానండి ఈరోజు ఉదయం. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని నేను కలవలేదు. నేను డైరెక్ట్గా కలిసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే మేమిద్దరం 2.5 దశాబ్దాలుగా ఎడమొహం పెడమొహంగా ఉన్నాం కాబట్టి పార్టీ పెద్దల చొరవ తీసుకుని ఎక్కడ కూర్చోబెడితే వారితో కలిసి మాట్లాడడానికి నేను సిద్ధం. వారి ఇష్టాన్ని ప్రకారం జరుగుతుందండి. టీడీపీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే నేను నడుచుకుంటానని, పార్టీ ఎక్కడ పోటీ చేయమన్నా కానీ పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పని వసంత కృష్ణప్రసాద్ చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సురేంద్రతో బాబీ, TV9 విజయవాడ.